హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరూస్ కిచెన్. టుడే మన కిచెన్లో స్పెషల్ కమ్మకమ్మని పుల్లటి రెసిపీ వచ్చేసి గోంగూర శనగపప్పు కర్రీ అండి. దీన్ని ఎంతో సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. ఒక 2 నిమిషాల్లోనే మనకు ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. గోంగూర అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు, అందరూ కూడా చాలా ఇష్టపడతారని అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీని చాలా సింపుల్గా చూపించబోతున్నాను. నా వీడియోని ఎండ్ వరకు చూసి ఇక్కడ చేసిన విధంగా మీరు కూడా ఈ గోంగూర శనగపప్పు కర్రీని ట్రై చేయండి. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ఇక్కడ నేను ఒక బంచ్ వరకు గోంగూరను తీసుకున్నాను. ఆకులంతా తొలిచి వాటర్లో వేసి ఉంచాను. ఇలా వాటర్లో వేయడం వల్ల ఏదైనా డస్ట్ కానీ దుమ్ము కానీ ఉంటే అంతా వెళ్ళిపోతుంది. ఇది కట్ చేయాల్సిన అవసరం లేదు, ఖాళీ తుంచి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వాటర్లో వేసిన గోంగూరను ఒక ప్రెషర్ కుక్కర్లోకి వాటర్ని అంతా తీసేసి ఇలా ఇక్కడ చూపించిన విధంగా ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి పూర్తిగా. ఇక్కడ నేను శనగపప్పును ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక గంట ముందు నానబెట్టి తీసుకున్నాను. ఇప్పుడు దీనంతా కూడా వాటర్ని తీసేసి ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకోవాలి పూర్తిగా. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా ఇలా తుంచి యాడ్ చేసుకోండి. ఒక చిటికెడని మెంతులను కూడా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనము ఈ గోంగూరని ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ గాలంతా నార్మల్గా వెళ్ళిపోయాక మూత తెరిచి చూడండి. ఇక్కడ పప్పు కానీ గోంగూర కానీ పూర్తిగా మగ్గిపోతుంది. ఒకసారి గరిటెతో బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. వాటర్ కనుక ఎక్కువ ఉన్నాయనిపిస్తే మళ్ళీ ఒకసారి గ్యాస్ ఆన్ చేసి నార్మల్గా విజిల్కి పెట్టకుండా నార్మల్గానే 1 నిమిషం పొయ్యి పైన ఉంచండి. ఇక్కడ తాలింపు చేయడానికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఇందులో వెల్లుల్లిని ఒక 5-6 వెల్లుల్లిని బాగా క్రష్ చేసి వేసుకోవాలి. వెల్లుల్లి కాస్త మగ్గిన తర్వాత జీలకర్ర ఆవాలను ఒక 1/2 టీ స్పూన్ లెక్కన వేసుకొని ఆయిల్లో ఒక 1/2 నిమిషం పాటు బాగా వేగనివ్వాలి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న శనగపప్పు గోంగూర మిశ్రమాన్ని పూర్తిగా ఇందులో నెమ్మదిగా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఉడికిందే తీసుకుందాం కాబట్టి మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు గోంగూర అనేది పులుపుగానే ఉంటుంది కాబట్టి అయినా ఉప్పు కాస్త ఎక్కువ పడుతుంది, కాకపోతే మీరు టేస్ట్ని చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, అందరూ ఎంతగానో ఇష్టపడే పుల్లటి గోంగూర శనగపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. నా రెసిపీస్ మీకు ఎంతవరకు వస్తున్నాయి, మీరు ఎంతవరకు ఇష్టపడుతున్నారు అనేది మీరు చెప్పే కామెంట్లోనే మాకు అర్థమవుతుంది. మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ధీరూస్ కిచెన్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.